రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. దేవుడు తన సమాధానము మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ నెలలో దేవుణ్ణి స్తుతించుట ఎంత ప్రాముఖ్యమో అనే విషయాలను మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఎలోహి తెహిల్లాతి అనే నామము, హీబ్రూ ఒక పేరు ఆయనకి పెట్టబడింది. అంటే మన స్తుతులన్నిటికీ ఆయనే పాత్రుడిగా ఉన్న దేవుడు అని అర్థమిస్తున్న ఈ మాట మన జీవితాల్లో కూడా ఆయన ఎలోహి ఎలోహి తెహిల్లాతిగా ఆయన ఉండాలని ఆశపడుచున్న దేవుడు. మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 1-2 వచనాలను మనం చదువుదాం. 3 వచనాల వరకు చదువుదాం. మైకున్న వాళ్ళు చదువుతారు. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము కలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఈ చదవబడిన లేఖనము లేదంటే కీర్తన పైన ఏముందంటే స్తుతి కీర్తన అని పుట్టినట్లాగా పైన హెడ్డింగ్ లో రాయబడింది. ఇది రచించిన వారు ఎవరంటే దావీదు. బైబిల్ గ్రంథంలో చాలా కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలో దాదాపు సగం పైనే రాసిన వ్యక్తి ఎవరంటే దావీదు మహారాజు. మనం చూసినట్లయితే ఈ యొక్క పుస్తకంలోనే మీరు చాలా జాగ్రత్తగా మీరు చూస్తే 146వ కీర్తనలో మొదటి లైన్లో ఏముంటుందంటే యెహోవాను స్తుతించుడి. 147వ కీర్తనలో మొదటి లైన్ ఏముంటుందంటే యెహోవాను స్తుతించుడి. 148వ కీర్తనలో మొదటి మాట ఏముంటుందంటే యెహోవాను స్తుతించుడి. 149వ కీర్తనలో మొదటి మాట ఏముంటుందంటే యెహోవాను స్తుతించుడి. 150వ కీర్తనలో మొదటి మాట ఏముంటుందంటే యెహోవాను స్తుతించుడి. అంటే వారు ప్రతి మాటకు మొదలు లేదంటే ప్రతి పాటకు మొదలు ఇక్కడ ఈ వచనాల మధ్యలో మనం ఏం మాట చూస్తున్నామంటే దేవునిని స్తుతించాలి, దేవునిని మాత్రమే స్తుతించే వారిగా ఉండాలి. యెహోవాను స్తుతించుడి 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 అనే మాట మనకు కనబడుతుంది. ఎందుకంటే దేవాది దేవుడు ఆయన ఒక్కడే మన స్తుతులన్నిటికీ పాత్రుడు. అందుకే ఆయన ఎలోహి తెహిల్లాతి అనే దేవుడుగా అనే నామము ఆయనకి పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే కీర్తనాకారుడైన దావీదు మరొక చోట ఒక మాట అంటాడు. ఏమంటాడంటే కీర్తనల గ్రంథం 34వ కీర్తన మొదటి వచనంలో ఈ మాట రాయబడింది. అది కూడా మనం చూసుకుందాం. 34వ కీర్తన మొదటి మాట, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇక్కడ చూడండి, దావీదు మహారాజు తాను వ్యక్తిత్వములో నుండి దేవునిని గురించిన మాట చెప్తున్నాడు. ఏంటంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను మాత్రమే ఆయనను సన్నుతిస్తాను, అనగా ఆయనను స్తుతిస్తాను. నిత్యము నా నోటిలో ఏముంటదంటే ఆయన ఒక స్తుతి చేత ఆయన గురించిన పాటలే మాత్రమే నా నోటిలో ఉంటాయని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితిలో గుండా ఈ మాటలు చెప్తున్నాడు? సంతోషం వచ్చినప్పుడు నేను ప్రభువును స్తుతిస్తాను అని చెప్పట్లేదు. అద్భుతం జరిగినప్పుడే నేను ప్రభువుని స్తుతిస్తానని చెప్పట్లేదు. నా ప్రార్థనకు జవాబు వచ్చిన ప్రతిసారి నేను ప్రభువుని స్తుతిస్తానని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడంటే నేను ఎల్లప్పుడూ, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం,
ప్రతి సెకండ్ నా జీవితంలో ఏం జరిగినా కూడా ప్రతి సందర్భాన్ని బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి నా ప్రభువుని మాత్రమే నేను స్తుతిస్తాను. నా నోటిలో కేవలం ఆయన యొక్క కీర్తి మాత్రమే ఉండును అని దేవుని గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే దావీదు మహారాజు మాట్లాడుతున్నారు. చూడండి, స్తుతికి దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న అనేక మంది భక్తులలో ఒక రకంగా చూస్తే మొదటి వరుసలో ఎవరుంటారంటే దావీదు మాత్రమే ఉంటారు. ఎందుకంటే దావీదు హృదయం నిండా దేవుని గూర్చిన స్తుతి చేత తన హృదయం నిండిపోయింది. తన మనస్సు నిండా దేవుని గూర్చిన తలంపుల చేత నిండిపోయింది. దేవుని మహిమను పరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే దావీదు దేవుని దృష్టిలో ఎలా మార్చబడ్డాడంటే దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట దావీదుకి మాత్రమే బైబిల్ గ్రంథములో దేవుడు వర్తించాడంటే దేవుని హృదయములో ఏదైతే ఉందో అది ఎవరు గ్రహించారంటే దావీదు గ్రహించాడు. దేవుడు ఏది తన హృదయములో ఆశిస్తున్నాడో అది ఎవరు ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే దావీదు సిద్ధపడ్డాడు. అంటే దేవుడు మనుషుల మధ్యలో స్తుతి నొందదగిన దేవుడుగా ఉండాలని, మహిమ పొందదగిన దేవుడుగా ఉండాలని, ఆయన ఘనపరచబడాలి, ఆయన కీర్తించబడాలి, ఆయన కొనియాడబడాలి, ఆయన నామము హెచ్చించబడాలనే ఆశ దేవుని హృదయములో ఉంది. అందుకే మీరు పరలోకములో మీరు చూసినట్లయితే 2-3 సందర్భాల్లో పరలోకం గురించి బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ రాయబడింది. యెషయా గ్రంథంలోను, అలాగే ప్రకటన గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, దానియేలు గ్రంథంలో, ఇలా అక్కడక్కడ పరలోకంలో జరిగిన కొన్ని సందర్భాలు రాయబడ్డాయి. వాటిల్లో ప్రాముఖ్యంగా అక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే పరలోకములో ఒక మహిమా సింహాసనం కనబడుతుంది. ఆ సింహాసనం మీద ఎవరు ఆసీనుడై ఉన్నారంటే దేవాది దేవుడు ఆసీనుడై ఉన్నారు. ఆయన చుట్టూ ఎవరున్నారంటే దేవదూతలు ఉంటారు. ఆయన ముందు 24 సింహాసనాలు మనకు కనబడతాయి. వీటన్నిటి మధ్యలో అక్కడ ఏం వినబడతాయి అంటే సమస్త మహిమ ఘనత ప్రభావములకు స్తుతులకు యోగ్యుడవు అర్హుడవు నీవే అని చెప్పి అక్కడున్న దేవదూతలన్నీ ఏక స్వరముతో, ఈ మాట అక్కడ రాయబడింది, రాత్రింబవళ్ళు అంట ఆయనను స్తుతించుచున్నారంట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన హృదయములో ఏదైతే ఉందో ఆ హృదయములో ఉన్నది ఆ దేవదూతలు అక్కడ ఆచరిస్తున్నారు. పరలోకం అంతా కూడా ఒకవైపు దేవుని మహిమ చేత నింపబడి ఉంటే మరొక వైపు దేవుని యొక్క స్తుతి చేత ఆరాధన చేత నింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. ఏంటి నీ కోరిక అంటే చాలా వినిపిస్తారు. కానీ దేవుని యొక్క కోరిక ఎప్పుడన్నా మనం తెలుసుకున్నామా? దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క వాంఛ ఎప్పుడైనా మనం తెలుసుకోగలిగితే అందులో ఏం కనబడుతుంది అంటే నువ్వు స్తుతించాలని ఆయన నీ పక్షాన నీలో నుండి ఆయన ఆశపడుచున్న దేవుడిగా ఆయన ఉన్నారు. అంటే నువ్వు స్తుతించడం ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడు స్తుతించాలంటే ఏదో సంతోషం వచ్చినప్పుడో, సమాధానం వచ్చినప్పుడో, మన ప్రార్థనలకి జవాబు వచ్చినప్పుడో, అన్ని మంచిగా ఉన్నప్పుడో కాదు. కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా స్తుతించాలని గడిచిన వారం మనం చూసాం. కొన్ని ఉపమానాలు మనం చూసాం, కొన్ని వాక్యాలు దేవుని దాసురాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అయితే మనము అందులోకి మరలా వెళ్ళబోవడం లేదు. కానీ చూడండి, దేవుని హృదయానుసారుడిగా మార్చబడిన దావీదుని గురించి కొన్ని విషయాలు ఈ దినం మనం చూడబోతున్నాం. నిన్న రాత్రి గ్రూప్లో మెసేజ్ పెట్టాను, అందరూ బైబిల్ తెచ్చుకోవాలి, అందరూ నోట్స్ తెచ్చుకోవాలి, అందరూ పెన్ను తెచ్చుకోవాలి. ఎందుకంటే అవన్నీ రాసుకోవాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి శ్రద్ధగా వాటిని లిఖించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనము భక్తుడైన దావీదు గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే దావీదు జీవితము దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దావీదు సంపాదించుకున్నాడు.
దేవుని హృదయములో ఉన్న సమస్తాన్ని దావీదు చూడగలిగాడు, గ్రహించగలిగాడు, దానిని ఆచరణలో పెట్టగలిగాడు. అదేంటంటే దేవునికి కావాల్సినది అది ఆయనకి చెల్లించే వ్యక్తిగా, ఆయనకు మహిమ ఇచ్చే వ్యక్తిగా, ఆయనకు స్తుతులు చెల్లించే వ్యక్తిగా, ఆయనను ఘనపరిచే వ్యక్తిగా, ఆయనను ఆరాధించే వ్యక్తిగా, ఆయన ఎదుట సాగిలిపడే వ్యక్తిగా, ఆయన యొద్ద విచారణ చేసే వ్యక్తిగా దావీదు తన జీవితాన్ని దేవుని సన్నిధిలోనే అధికంగా గడిపినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన రాజు అయినప్పటికీ సింహాసనం మీద కంటే కూడా దేవుని సన్నిధిలో ప్రతిరోజు రాత్రి దేవుని సన్నిధిలో గడిపేవాడంట దావీదు. ప్రతిరోజు ఎందుకు ఇన్ని కీర్తనలు తన హృదయములో నుండి రాయగలిగాడంటే దేవుని సన్నిధిలో అధికంగా గడిపే వారి జీవితాల్లో దేవుని గురించిన నూతన ప్రత్యక్షతలు వారికి అనుగ్రహించబడతాయి. భక్తులందరిలో దావీదు రాసిన కీర్తనలు ఎక్కువ. ఎందుకంటే దావీదు ఎన్ని పనులున్నప్పటికీ కూడా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా, అనేక మంది ఒక పరిస్థితుల్లో అతను రాజ్య పరిపాలన చేస్తూ తీర్పులు తీరుస్తున్నప్పటికీ కూడా ప్రతిరోజు రాత్రి దేవుని సన్నిధిలో అధికంగా గడిపేవాడంట. ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపి ఒక పాటను రాసి తెల్లవారేసరికి ఆ పాటను ట్యూన్ కట్టి ఎలా పాడాలో, ఏ పిచ్చిలో పాడాలో అవన్నీ సిద్ధపరిచి ఆ ఉదయ కాలంలో వచ్చే ఆ లేవీలకు, లేదంటే ఆ పాటలు పాడటకు ఏర్పరిచిన వారికి ఆ పాటని అప్పచెప్పి ఆ దినమెల్లా ఆ పాటను కొన్ని వేల మందితో దేవుని సన్నిధిలో పాడించేవాడంట. అంటే దావీదు దేవునికి ఇవ్వవలసిన ప్రక్రియలో ద క్వాలిటీ టైం అంటారు. క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో సమాజంలో మనకేం కనబడట్లేదంటే క్వాలిటీ కనబడట్లేదు. వ్యాపారాల్లోనైనా వస్తువుల్లోనైనా ఏం కనబడట్లేదంటే క్వాలిటీ కనబడట్లేదు. మేము ఒక గీజర్ ఆర్డర్ పెట్టాం. అప్పుడు గీజరు 2 నెలలకి ఏమైందంటే అది దగ్గర చెడిపోయింది, పని చేయట్లేదు. నేను ఆఫర్ వస్తుంది కదా అని చెప్పి ఆర్డర్ పెట్టాను. అందులో వారంటీ ఉందని చెప్పారు. సరే అని ఆర్డర్ పెడితే అది పని చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే ఏమంటున్నారంటే మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి వారంటీ లేదంటున్నారు. అది ముందు చెప్పలేదు వాళ్ళు. అదేమంటే మీరు చదువుకోవాలి కదా, గైడ్ లైన్స్ ఉన్నాయి. అన్ని గైడ్ లైన్స్ మనం ఎక్కడ చదువుతాం? మీ ఏరియాలో మీరుంటున్న ప్రాంతంలో వాటర్ బాగోవు కనుక దానికి సంబంధించి ఏ రిపేర్లు వచ్చినా మాకు వారంటీ చెల్లదన్నారు, అది రిపేర్ కూడా అవ్వదన్నారు. ఇక్కడ ఏమవుతుంది, అది చెడిపోవడానికి గల కారణం, త్వరగానే అది పాడైపోవడానికి గల కారణం ఏంటంటే సరైన క్వాలిటీ లేకపోవడం. ఈ రోజున ఏదైనా ఒక విలువైన వస్తువును మనం కొన్నప్పుడు ఆ వస్తువుకి క్వాలిటీ లేకపోతే మనం ఎంతో విచారణ చెందుతాం కదా. 1,000 రూపాయలు పెట్టి ఒక టీవీ తెచ్చుకోగానే పాడైపోతే మనం ఎంత బాధపడతాం. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది క్వాలిటీ లేకపోతే, మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం, అక్కడ కుళ్ళిపోయినవి మనకి ముందు పెట్టి తినమంటే, ఎందుకంటే రెస్టారెంట్లో లైట్లు ఎక్కువ ఉండవు అనమాట, చీకటిగా ఉంటుంది. సో వాళ్ళు ఎలా వండినా నాలుగుకి నచ్చినట్టు తింటా ఉంటారు చాలా మంది. కానీ వాళ్ళు ఎంత క్వాలిటీ ఇస్తున్నారో ఈ రోజుల్లో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే క్వాలిటీ అనేది ఎక్కడ దొరకట్లేదు. కానీ దావీదు తన జీవితంలో దేవునికి ఇంపార్టెన్స్ ఎలా ఇచ్చాడంటే క్వాలిటీ టైం ఇచ్చాడు. అంటే తనకున్న 24 గంటల్లో తానికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మీరు చూడండి, దేవునికి ద బెస్ట్గా ఉండాలి అని చెప్పి తాను జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానినే పాటిస్తూ ఉన్నాడు. తాను రాజు అయిన కానించి తాను చనిపోయే వరకు దేవుని సన్నిధిలో అధికంగా గడిపినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మనము దావీదుని గురించి నేర్చుకునే విషయాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ టైంని మన జీవితంలో దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో క్వాలిటీ టైంను మనం హెచ్చించాలి. మీరు
మారరు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్తాను. సో దాన్ని ఆచరించాలా లేదా అనేది మీ ప్రయత్నంలో ఉంటుంది. ఇగో మనకి ఆదివారం మన సమయం దేవుని సన్నిధిలో నేను కనబడాలి, ఒక సమయం ఉంది. ఆ సమయం అనేది క్వాలిటీ టైం. అంటే మనము దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కూడా చాలా పక్కాగా ఉండడానికి మనం ట్రై చేయాలి, నిలబడాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే నీలో నాలో దేవుడు ఏం కోరుతున్నాడంటే ఆ క్వాలిటీని కోరుతున్నాడు కనుక మనము దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఏమి ఇవ్వాలంటే ద క్వాలిటీ టైంని మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఇప్పుడు మనం చూద్దాం, బాలుడైన దావీదు గురించి కొన్ని విషయాలు చూస్తే సమూయేలు గ్రంథంలో దావీదు మనకి 16వ అధ్యాయం దగ్గర నుంచి అతని యొక్క చరిత్ర లేదంటే అతని యొక్క ప్రయాణం, అతని గురించిన కొన్ని విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. మనం చూసినట్లయితే మొదటి సమూయేలులో మనకి కనబడుతూ ఉంటాయి. అక్కడి నుంచి 2వ సమూయేలు వరకు తన జీవిత ప్రయాణము అక్కడ కొన్ని విషయాల వరకు అక్కడ ఉంటాయి. అయితే దావీదు రాజు అవ్వకముందే, రాజుగా సింహాసనం ఎక్కక ముందే, అతడు బాలుడుగా ఉన్నప్పుడే అతడు దావీదుకి దేవుడు రాజ్యం ఇచ్చిన కాడి నుంచి దేవునితో అతడు సంబంధం కలిగి లేడు. కానీ అతడు రాజ్యము లేకముందే, అధికారం రాకముందే, మహిమ అతనికి దొరకకముందే, ఘనత అతనికి ఎదురవ్వకముందే, తనని ఎవరు చూడకముందే, తనని ఎవరు పట్టించుకోకముందే, దావీదు అనేవాడు ఎవరికి తెలియకముందే అతడు ఎవరితో సరైన సంబంధం కలిగి ఉన్నాడంటే దేవాది దేవునితో అతడు సంబంధం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునితో సరైన క్వాలిటీ, ఆ సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా మిగతావన్నీ కూడా దావీదు జీవితంలోకి వచ్చాయి. ఇప్పుడు మీరు చూడండి, రాజుగా ఉండి ఆ మాట చెప్పట్లా, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణే స్తుతిస్తానన్నట్టుగా చెప్పట్లా. అతడు ఏమీ లేనప్పటి నుండి, అతడంటే ఎవరికి తెలియనప్పటి నుండి అతడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వ్యక్తిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా ఉన్నాడు కనుకనే దేవుని దృష్టిలో దావీదు పడ్డాడు. అలా ఉన్నాడు కనుకనే దేవుని హృదయాన్ని దావీదు తాకగలిగాడు. అలా ఉన్నాడు కనుకనే దేవుడు రాజుగా ఎంపిక చేయాలని యోచించినప్పుడు దేవుడు ఎవరిని ఎంపిక చేశారంటే దావీదుని దేవుడు ఎంపిక చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే 16వ అధ్యాయంలో దావీదును అభిషేకించడానికి సమూయేలు దావీదు వాళ్ళ ఇంటికి దేవుడు చెప్పిన ప్రకారం, మాట ప్రకారం నువ్వు వెళ్ళి అభిషేకించు అనే మాట ప్రకారం, మీరు ఈ వచనం గుర్తుపెట్టుకోండి, నేను ఎల్లప్పుడూ యెహోవానే సన్నుతిస్తాను అనే మాటను మీరు గుర్తుపెట్టుకుని ఈ మాటలు కొన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ 16వ అధ్యాయములో సమూయేలు దావీదును చిన్న వయసులోనే ఏం చేశారంటే రాజుగా అభిషేకించారు. ఎవరు అభిషేకించమన్నారు? అందరు చెప్పాలి. ఎవరు అభిషేకించమన్నారు? ఎవరు అభిషేకించారు? సమూయేలు కదా. ఇదంతా మనకు తెలుసు. ఏ వయసులో అతనికి అభిషేకించారంటే సుమారు 15 సంవత్సరాల వయసులో, సుమారు అంటే 1 సంవత్సరం అటు ఇటుగా అవ్వచ్చు, ఒక చిన్నది అవ్వచ్చు, ఒక పెద్దది అవ్వచ్చు, అంటే 1-2 సంవత్సరాలు తప్ప ఇంకా పెద్ద తేడా ఉండదు. సుమారు 15 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలులకు నువ్వు రాజువి అని దేవుని చేత ఏర్పరచబడిన ప్రవక్త అయిన సమూయేలు ద్వారా ఈ యొక్క కొమ్ములో ఒక తైలము ద్వారా అతన్ని అభిషేకించడం మనం చూస్తున్నాం. అతన్ని ఏ రీతిగా అభిషేకించారో ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. అంటే ఆ సమయములో చాలా యవనస్తుడిగా అతడు ఉన్నాడు. ఆ సంవత్సరాల మధ్యలో 15 సంవత్సరాలను ఎలా చెప్పగలరు అంటే చరిత్రకారులు అనేకమైన కాలాలను లెక్కించి ఈ యొక్క కంక్లూషన్కి వచ్చి వారు ఇలా అయ్యుండొచ్చని వారు చెప్పిన మాట ప్రకారం సుమారు 15 సంవత్సరాల వయసులో రాజుగా అతడు అభిషేకించబడ్డాడు. చూడండి, దేవుడు రాజుగా అభిషేకించబడిన వెంటనే అతడు రాజు అయిపోయాడా అంటే అవలేదు.
దేవుడు ఎన్నుకున్న వెంటనే, దేవుని యొక్క అభిషేకం అతని మీదకి దిగొచ్చిన వెంటనే అతడికి సింహాసనం దొరికిందా అంటే దొరకలేదు. గుర్తుపెట్టుకోండి, దొరకలేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో అభిషేకం జరిగిన వెంటనే దావీదు సింహాసనంపై కూర్చోలేదు. మధ్యలో ఎన్నో సంవత్సరాలు పట్టింది ఆ అభిషేకము కార్యరూపం దాల్చి తన జీవితంలో అతన్ని నిజమైన రాజుగా నిలబెట్టడానికి కొన్ని సంవత్సరాలే వ్యవధి పట్టింది. ఆ సంవత్సరాల వ్యవధిలో కూడా దావీదు దేవుని సన్నిధిలో నేనెప్పుడు రాజు అవుతాను అనే ప్రార్థన ఎక్కడా చేయలే. మీరు గుర్తుపెట్టుకోండి. నేనెప్పుడు రాజుగా నాకు ఇచ్చావు కదా వాగ్దానం, నువ్వు నన్ను రాజుగా చేస్తాను, ఆ వాగ్దానం ఏమైపోయింది అని ఎక్కడా ప్రార్థన చేయలే. నువ్వు అబద్ధం చెప్పావా దేవా అని ఎక్కడా కూడా అవిశ్వాసం ఆ చాప్టరే రాలా తన జీవితంలో. తాను ఏం చేస్తున్నాడంటే, రాజుగా అభిషేకం రాకముందు ఏం చేసేవాడంటే ఆ గొర్రెల దొడ్డిలో లేదంటే అడవిలో దేవుణ్ణి స్తుతించాడు. తన చిన్న వయసులోనే ఒక అద్భుతమైన కీర్తన రాశాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు తన విశ్వాసాన్ని దేవునిపై బలంగా స్థిరపరుచుకున్నాడు. రాజు కోసం కాదు, రాజ్యం కోసం కాదు, సింహాసనం కోసం కాదు, అతడు ఏ రోజు కూడా ప్రాకులాడలా. ఆ గొర్రెల దొడ్డిలో ఉన్న అతన్ని, ఆ అడవిల మధ్యలో స్తుతించుకున్న అతన్ని పిలిపించింది ఎవరో తెలుసా? దేవుడే. అభిషేకించింది ఎవరో తెలుసా? దేవుడే. ప్రవక్త ద్వారా మాట్లాడింది ఎవరో తెలుసా? దేవుడే. దావీదు జీవితాన్ని చాలా దగ్గరుండి మీరు పరిశీలన చేయండి. దేవా నువ్వు నాతో మాట్లాడు 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 మాట్లాడు, నా పక్షాన్ని నువ్వేం కలిగి ఉన్నావో నాతో చెప్పు చెప్పు అని దావీదు ఏ రోజు అలా లేడు. తాను దేవునితో ఒక సరైన సంబంధం కలిగి తన పని తాను చేసుకుంటూ ఉండగా దేవుడే ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్తారా కొంచెం? ఈ రోజున చాలా మంది ప్రవక్తల దగ్గరికి లైన్ కడుతున్నారు. చాలా మంది అక్కడికి వెళ్తే ఆయన కళ్ళు మూసుకునేదో చెప్తాడంట, ఆయన చెయ్యి వేసేదో చెప్తాడంట, ఆయనకి ఆ వరం ఉందంట, ఈయనకి ఈ వరం ఉందంట అని చాలా మంది పరుగులు తీస్తున్న దినాలు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు నిజంగా నీతో మాట్లాడాలని నిర్ణయించుంటే ప్రవక్తలనే నీ దగ్గరికి పంపించగలడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రవక్తల నోరుని తెరచి నీతో స్పష్టంగా ఆయన మాట్లాడగలడు. నీకుండాల్సింది ఏంటంటే ఆయనతో సరైన సహవాసం ఉండాలి, ఆయనతో సరైన సంబంధం నీకు ఉండగలిగితే ప్రవక్తలు నీ ఎదురుగుండా వచ్చి నిలబడతారు. నువ్వు ప్రవక్తలు ఎదుట నిలబడడానికి కాదు దేవుడు నిన్ను ఎంపిక చేసింది. ఎందుకంటే నీ పక్షాన దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంటే నువ్వు చేస్తున్న పని ద్వారానే దేవుడు నీతో మాట్లాడి నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి వీటన్నిటిలో నుండి దేవుడు తన మార్గములోకి నిన్ను మలచగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీరు చూడండి, అభిషేకించబడిన తర్వాత అతనికి సింహాసనం దొరకలేదు, కానీ అతనికి రాజు ఒక కిరీటం అతనికి దొరకలేదు, కానీ అతనికి దొరికింది ఏంటయ్యా అని మీరు ఆలోచన చేస్తే అతనికి దొరికింది ఏంటంటే కష్టాలు. అభిషేకం అతని మీదకి వచ్చిన కాడి నుంచి అతని జీవితంలో ఏం ప్రారంభమైనాయో తెలుసా? కష్టాలు ప్రారంభమైనవి. అదేంటి? నిజమే, అనేక సంవత్సరాలు ఆ కష్టాలు పడాల్సి వచ్చింది. శ్రమలు ప్రారంభమైంది. అతను ఎదురుగుండా గొలియాతు నిలబడ్డాడు. అతను ఎదురుగుండా అతన్ని చంపడానికి సౌలు తరిమాడు కొన్ని సంవత్సరాలు. గొలియాతు సౌలు, ఆ సౌలు దగ్గర సేవకుడిగా కొన్ని సంవత్సరాలు సేవ చేశాడు. ఆ సితార వాయిస్తూ కొన్ని సంవత్సరాలు అక్కడ సేవ చేశాడు. రాజు పాదాల దగ్గర సేవ చేశాడు. సౌలు అసూయతతో కుళ్ళుతో అతన్ని చంపాలని వెంబడించినప్పుడు అడవులకి పారిపోయాడు, గృహంలో దాక్కున్నాడు. ఆ సమయంలో ఎక్కడా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, కానీ ఇంకా ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాడంట. దేవునికి స్తోత్రం.
అందుకే ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ఏ పరిస్థితి అయినా సరే, కష్టమైనా సరే, బాధలైనా సరే, ఇరుకులైనా సరే, మరణమైనా సరే, గాఢాంధకారపు లోయ అయినా సరే, భయమైనా సరే, ఏ పరిస్థితి నా జీవితంలో ఉన్నా నా నోటిలో నుండి ముందొచ్చేదేంటో తెలుసా? ప్రశ్నలు కాదు, అవిశ్వాసం కాదు, నా హృదయములో నుండి ఏం పొంగుతుందో తెలుసా? ఇదిగో ఆయనను గూర్చిన స్తుతి కీర్తన నా హృదయములో నుండి వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మీరు గమనించాలి ఒక విషయం ఏంటంటే, దావీదు అభిషేకించబడిన తర్వాత అతనికి ఎందుకు ఈ శ్రమలు ఎదురైనాయి అంటే, ఎందుకు ఈ కష్టాలు ఎదురైనాయి అంటే, ఎందుకు ఈ శోధనలు అతనికి ఎదురైనాయి అంటే, ఇవన్నీ కూడా దేవుని ఇచ్చిన వాగ్దానము కొరకు అతని జీవితాన్ని సిద్ధపరుస్తున్నాయి. గుర్తుపెట్టుకో, శ్రమలు కష్టాలు మధ్యలో నువ్వు స్తుతించినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నీ కొరకు ఏర్పరిచిన ఆశీర్వాదం కొరకు దేవుడు నీ జీవితాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు ఆ శ్రమల గుండా వెళ్తున్నావు, అందుకే ఆ ఒక్క నలుగుడు గుండా నువ్వు వెళ్తున్నావు, అందుకే ఆ క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్తున్నావు. ఆ పరిస్థితుల మధ్యలో నువ్వు స్తుతించే వ్యక్తిగా మార్చబడితే, ఆరాధించే వ్యక్తిగా మార్చబడితే, నీవు దేవుని మహిమ కొరకు సిద్ధపరచబడే వ్యక్తిగా ఒక రోజు నిలబడతావు. దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరాల తర్వాత మరలా దావీదు రాజుగా అతడు అయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 2 సమూయేలు 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అతడు 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. చూస్తారా, చదువుతారా? 2 శామ్యూయల్ 30 ఏండ్ల వాడ ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. చాలు. ఇక్కడ మీరు చూడండి, అతడు ఏ సంవత్సరంలో అభిషేకించబడ్డాడు? సుమారు అని చెప్పండి, మనకి అక్కడ క్లారిటీ లేనప్పుడు సుమారు అని వాడాలి. ఇక్కడ ఏ సంవత్సరంలో అతడు అభిషేకించబడ్డాడు? 15 సంవత్సరాల్లో దేనికి అభిషేకించబడ్డాడు? రాజుగా అభిషేకించబడ్డాడు. అతడు నిజంగా రాజు అవడానికి ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడు? 30 సంవత్సరాలకి. అంటే ఈ మధ్య కాలం ఎంత అంటే 15 సంవత్సరాలప్పుడు అభిషేకించబడితే 30 సంవత్సరాలప్పుడు రాజు అవుతే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? అంటే తాను పడిన కష్టాలు, తాను పడిన శ్రమలు, తాను పడిన బాధలు, తనకి ఎదురైన పరిస్థితులు, అవన్నీ ఎన్ని సంవత్సరాలు పడ్డాడో తెలుసా? 15 సంవత్సరాలు. మనం ఒక వారం కష్టాలు పడితే మనం దేవుడి పరలోకానికి బాణాలు వేసేస్తాం. నువ్వు ఉన్నావా, ఉంటే ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? కానీ 15 సంవత్సరాలు ఏం కనబడకపోయినా, వాగ్దానం కనబడకపోయినా, అభిషేకం కనబడకపోయినా, అసలు ఏం అర్థం కాకపోయినా, మరణ భయముల మధ్యలో, తను తరుముతున్న పరిస్థితుల్లో, తనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో, వీటన్నిటిలో అతడు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగానే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ శ్రమలన్నీ, ఆ బాధలన్నీ, ఆ కష్టాలన్నీ నేను ఎక్కడికి తోడుకుని వెళ్తున్నాయి అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానానికే నిన్ను తోడుకుని వెళ్తున్నాయి. హల్లెలూయా. నిజంగా మీరు ఆలోచించండి, ఇశ్రాయేలులకు ఈ కలిగిన అరణ్య ప్రయాణం వారందరిని ఎక్కడికి నడిపించిందంటే వాగ్దానం వైపే నడిపిస్తుంది. ఎప్పుడైతే వారు సుఖపడుతున్నారో పాపం వైపు వారు మళ్ళీపోయారు. కానీ ఎప్పుడైతే వారికి శ్రమలు, ఒక క్రషింగ్ పరిస్థితులు వారి జీవితంలో ఎదురవుతున్నాయో వారిని ఎక్కడికి ఆ క్రషింగ్ నడిపిస్తుందంటే వాగ్దానంలోకి నడిపిస్తుంది. అందుకనే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ శ్రమల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ సవాళ్ళ మధ్య ఉన్నారో, మీకేం అర్థం కావట్లేదో అప్పుడు మీరేం చేయాలి తెలుసా? అధికమైన స్తుతి మీ హృదయంలో నుండి దేవుని హృదయాన్ని తాకినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక పీరియడ్ ఉంటుంది, వెయిట్ చేయాల్సిన పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ కష్టంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది, విచారకరంగా ఉంటుంది, అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది,
చాలా డిప్రెషన్ అయిన పరిస్థితిలో ఉంటది, అసలు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటది. అయినా సరే, అది గాఢాంధకారపు లోయ అయినా సరే నువ్వేం చేయకూడదంటే భయపడకూడదు, నువ్వు స్తుతించాలి అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 15 సంవత్సరాల వయసులో అభిషేకించబడిన దావీదు రాజు అవ్వడానికి 30 సంవత్సరాలు పట్టింది. 30వ సంవత్సరం వరకు, అంటే దగ్గర దగ్గర 15 సంవత్సరాలు అతడు ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సవాళ్ళను ఎదుర్కొన్నాడు. బాలుడుగా ఉన్నప్పటి నుంచే అతనికి ఎన్నో శ్రమలు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ రోజైనా తల్లిదండ్రులు గారాబం ఉంది పిల్లలకి. మన భారతదేశం మరీ ఎక్కువగా, వాళ్ళు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినా తల్లిదండ్రులు పోషించే పరిస్థితుల్లో బోలు మంది ఉంటారు పిల్లలు, తెలుసా మీకు? ఎందుకంటే మా పిల్లలు మాకు భారం కాదని మన దేశం వస్తుంది. బయట దేశాలు అలా ఉండరు. 15 సంవత్సరాలు దాటితే ఇక నీ జీవితం నువ్వు బ్రతకాల్సిందే, నీ గురించి నువ్వే మనీ ఎర్న్ చేసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి అని వదిలేస్తారు. కానీ ఇక్కడ 25 సంవత్సరాలు వచ్చి ఉద్యోగం రాకపోయినా తల్లిదండ్రులు 2 తిట్లు తిట్టినా పిల్లల్ని పోషించడానికి ఇష్టపడతారు, వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడానికి ఇష్టపడతారు. కానీ దావీదు జీవితం అలా, ఆ సపోర్ట్ కూడా లేదు దావీదికి. తన తల్లిదండ్రుల సపోర్టు దావీదికి లేదు, తన అన్నల సపోర్టు దావీదికి లేదు. కానీ ఎక్కడా కృంగిపోలేదు, ఎక్కడ నాకు దేవుడు అన్యాయం చేశాడు అన్నట్టుగా లేడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దావీదు ఒక ప్రారంభం బాగోకపోవచ్చు, కానీ దావీదుపై ఉన్న ఈ అభిషేకం అతన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. అతడు మనుషులను ఆశ్చర్యపరిచే రీతిలో క్రమక్రమంగా దేవుడు అతన్ని ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాడో మనం చూస్తున్నాం. అందుకే ఒక చోట అంటాడు, గొర్రెల దొడ్డిలో నున్న నన్ను నా దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? రాజ్య సింహాసనం మీద నన్ను పెట్టాడు. నేను ఎలా ఆయనను స్తుతించకుండా ఉంటాను? అందుకనే ఈ వయసు, ఈ పరిస్థితుల మధ్యలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎలాంటి హింసలు వచ్చినా సరే, ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా సరే, నువ్వేం చేయాలో తెలుసా? నేనేం చేయాలో తెలుసా? స్తుతించాలి. ఏం చేయాలి? చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. మీరేమైనా అనుకోండి, ఎంతమంది నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు? బాధతో నిండినప్పుడు, హృదయం బరువెక్కిపోయినప్పుడు, మీకేం అర్థం కానప్పుడు, శత్రువు మిమ్మల్ని తరుముతున్నప్పుడు, అనారోగ్యాలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, ఈ పరిస్థితుల మధ్యలో ఒకవైపు మీరు నలిగిపోతున్న పరిస్థితుల్లో ఎంతమంది ఎలోహి తెహిల్లాతి, దేవుడు నా స్తుతికి పాత్రుడు, ఆయనను నేను స్తుతించాలి అని ఎంతమంది స్తుతించగలుగుతున్నారు? నన్ను అడిగితే ఎవ్వరు స్తుతించడం లేదు అని నేను చెప్పగలను. చాలామంది ఆదివారం వచ్చి ఒక 2 పాటలు పాడితే స్తుతించాను అనుకోవడం పొరపాటు. మీ వ్యక్తిగతమైన జీవితంలో ఎవ్వరు మిమ్మల్ని చూడనప్పుడు, ఎవ్వరు మిమ్మల్ని గమనించినప్పుడు మీ స్తుతి దేవుని తాకగలుగుతుందా? ఉదయం లేవగానే మనసు పూర్తిగా, దేవా నా జీవితంలోకి మరొక దినాన్ని ఇచ్చావు, నీకు కృతజ్ఞతలయ్యా అని ఎంతమంది చెప్తున్నారు? కష్టాల గుండా వెళ్ళినప్పుడు, ప్రభువా ఈ కష్టాల్లో కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నేను నమ్ముతున్నాను, అందుకు నిన్ను స్తుతిస్తున్నానని ఎంతమంది చెప్తున్నారు? నేను అసలు ఇంతవరకు దేవుణ్ణి ఎక్కడ ప్రశ్నించలేదు అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారు ఇక్కడ? కానీ మనము దావీదు జీవితాన్ని చూసి నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? మనకు కలిగిన అనారోగ్యం కొంతకాలమే, మనకి కలిగిన చిన్న చిన్న బాధలు కొంతకాలమే. కానీ దావీదు 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. 15 సంవత్సరాలు వాగ్దానాన్ని మోసుకుని బ్రతికాడు. 15 సంవత్సరాలు అభిషేకాన్ని మోసుకుని బ్రతికాడు. 15 సంవత్సరాలు దేవుని మాట నెరవేర్పు కొరకు వెయిట్ చేశాడు. మామూలు విషయం కాదు వెయిటింగ్ పీరియడ్ అంటే. మీ జీవితంలో ఎంత ఎదురు చూస్తే, ఎంత వెయిట్ చేస్తే, ఎంత ఆలస్యమైతే మీ ఆశీర్వాదం అంత అధికంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం ఉన్న దావీదు జీవితంలో, వాగ్దానం ఉన్న దావీదు జీవితంలో
పరీక్షలు కూడా చాలా ఉన్నాయి. ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వాటన్నిటి మధ్యలో దేవుడు అతన్ని సిద్ధపరిచిన విధానం మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు మనకి రాజుగా మనల్ని నిలబెట్టే ముందు, ఒక ఉన్నత స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్లే ముందు ఇక్కడ ఒక విషయం గమనించండి. మన హృదయాలను, మన స్వభావాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. శ్రమల చేత, బాధల చేత సిద్ధపరుస్తాడు. ఒక క్లాత్ ఉంది. ఆ క్లాత్ మంచిగా మెరవాలంటే ఆ క్లాత్ని ఏం చేయాలి తెలుసా? ఏం చేస్తారు? ఈ షర్ట్ ఉంది, ఇప్పుడు చాలా చెమట వాసన వస్తుంది, మురికి ఎక్కడ చూసినా మురికి ఉంది. ఇది మంచిగా మారాలంటే ఏం చేయాలి? ఎలా వాష్ చేస్తారు చెప్పండి? సర్ఫ్ వేసి కొంతసేపు నానబెట్టి బ్రష్ కొడతారు కదా. ఎలా కొడతారు? ఎలా కొడతారు? బలవంతా పెట్టి రుద్దుతానే ఉంటారు. ఇంకా మీరు చూస్తే ఇప్పుడంటే వాషింగ్ మిషన్ వచ్చింది, కానీ ఒకప్పుడు వాషింగ్ మిషన్ లేవు. చిన్న చిన్న రాళ్ళ బండ్ల మీద ఉన్నాయి. ఎలా కొడతారు తెలుసా? దబా 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 ఏం చేస్తారు? బాత్తారు. ఆ షర్ట్లకే మాటలుంటే మిమ్మల్ని మామూలుగా తెచ్చుకో కదా. దబా దబా బాత్ మధ్యలో మ్యూజిక్ వేస్తూ ఉంటారు. కొంతమంది అయితే విజిల్ కూడా వేస్తారు. నేను చూసామండి, కాలగట్టు దగ్గర ఎప్పుడైనా సువార్త చెప్పడానికి వెళ్తే అక్కడ బాత్తా ఉంటారు, ఏయో యాక్షన్లు చేస్తూ ఉంటారు. అంటే ఒక చిన్న క్లాతే ఒక సిద్ధపరచబడాలంటే ఎంతో ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఆ ప్రాసెస్ లేకపోతే దానికి ఆ సువాసన రాదు, దానిలో ఆ పరిశుద్ధత రాదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవుని వాక్యం కూడా మనలను కొన్నిసార్లు అలాగే మన జీవితం ఇలాగే అవుతాయి కొన్నిసార్లు. అవన్నీ ఎందుకో తెలుసా? దేవుని మహిమ కొరకు నిన్ను దేవుడు, నీ కుటుంబాన్ని సిద్ధపరచడానికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అభిషేకం వచ్చిన రోజే వాగ్దానం నెరవేరిన రోజుగా లేదు, కానీ ఈ మధ్యలో సిద్ధపరచబడిన కాలము, అదే శ్రమల కాలం. అందుకే నూనెతో నువ్వు ఒకవేళ అభిషేకించబడచ్చు, నీకు చాలా కళలు ఉండొచ్చు, దర్శనాలు ఉండొచ్చు, వాగ్దానాలు ఉండొచ్చు. దేవుడు నీకు ఒకరోజు సింహాసనం ఖచ్చితంగా ఇస్తాడు అనే విశ్వాసం కూడా నీకు ఉండొచ్చు. కానీ ఈ పరిస్థితులన్నిటి మధ్యలో నువ్వేం అవ్వాలంటే సిద్ధపరచబడాలి. ఏమవ్వాలి? ఎలా నువ్వు సిద్ధపరచబడతావు అంటే, దేవునిని నువ్వు హృదయపూర్వకంగా స్తుతించి ఆయనతో ఒక క్వాలిటీ టైం నువ్వు ఏర్పరచుకున్నప్పుడు నీ జీవితంలో ఈ శ్రమలు, కష్టాలు, ఈ పరిస్థితులన్నిటి మధ్యలో నువ్వు, నేను, మనమందరం కూడా దేవుని మహిమ కొరకు సంఘంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మనం సిద్ధపరచబడతాం కదా. కాబట్టి దేవుడు ఆలస్యం చేసేటట్లు మీ జీవితంలో కనిపించినా కూడా మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు నన్ను దేని కొరకో సిద్ధపరుస్తున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నా కొరకు ఏదో దాచిపెట్టాడు. అందుకే కీడుకు ఆయన ప్రతి కీడును దేవుడు మేలుకరంగా మార్చే దేవుడు. మన జీవితంలో ఏదైనా కోల్పోవాల్సి వచ్చినా, ఏదైనా పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నా, దానికి పరిస్థితుల మధ్యలో దేవుడు మరలా దేవుడు నిలబెట్టగలడు, ఆశీర్వదించగలడు. మన పరిస్థితుల మధ్యలో దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పరిస్థితుల మధ్యలో నీవు, నేను, దావీదు జీవితంలో ఈ దినం మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మన పరిస్థితుల్లో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించి, కీర్తించి, ఆరాధించే వ్యక్తిగా
నీవు నేను మార్చబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమై ఉన్నదని నీవు నేను గ్రహించాలి. అంటే గొర్రెల మధ్య దావీదు యొక్క స్తుతి ఏమైందో తెలుసా? ప్రారంభించబడింది. గొర్రెల మధ్యలో అతడు చిన్నప్పుడే తాను దేవునితో ఒక స్తుతితో తన సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. శ్రమల్లో కూడా ఆ స్తుతి ఆగిందా? ఆగలేదు. కష్టములో ఆ స్తుతి ఆగిందా? ఆగలేదు. మరణ వేదనలో ఆ స్తుతి ఆగిందా? ఆగలేదు. ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఆగిందా? ఆగలేదు. ఆ స్తుతి రాజ్య భవనంలోకి వెళ్ళిన తర్వాత ఆగిందా అంటే ఆగలేదు. తన ఊపిరి ఆగిపోయింది కానీ తన స్తుతి మాత్రము ఆగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల మధ్యలో దేవుణ్ణి వెతికాడు, శ్రమలలో దేవుణ్ణి వెతికాడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని వెతికాడు, సవాళ్ళు ఎదురైనప్పుడు దేవుని వెతికాడు, తనను తరుముతున్నప్పుడు దేవుణ్ణి వెతికాడు, దేవుణ్ణి స్తుతించాడు, తనకి రాజుగా అభిషేకం దొరికినప్పుడు దేవుణ్ణి వెతికాడు, తనకి సింహాసనం దొరికినప్పుడు దేవుణ్ణి వెతికాడు. ఆఖరికి అతడు పాపములో పడిపోయినప్పుడు కూడా తిరిగి మరలా దేవుని సన్నిధిలోనే ఆయనను వెతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఏ పరిస్థితిలో ఉన్నా దేవునితో తన సంబంధాన్ని పెంచుకున్నాడే తప్ప దేవునితో తన సంబంధాన్ని తెంచుకోలేదు. దేవుని సన్నిధిని దావీదు నిర్లక్ష్యం చేసినట్టు ఎక్కడ కనపడదు. దేవుని సన్నిధిలో దావీదు చేతగాని వాడుగా, లేదంటే దూరం అయిపోయినట్టుగా మనకి ఎక్కడే కనపడదు. ఎందుకనే దేవుని సన్నిధిలో దావీదు అధికమైన క్వాలిటీ టైం. నేను నమ్ముతాను అతడు ఎన్ని పరిస్థితులైనా అతడు నిలబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుడు అతనికి ఏమనుగ్రహించాడు తెలుసా? కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. అధికమైన కృప పొందిన వ్యక్తి దావీదు. ఎందుకంటే దావీదు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఎవరైతే దేవుని అధికంగా స్తుతిస్తారో వారి మీదకి దేవుని కృప అధికంగా దిగి వస్తుంది. అందుకనే ఈ పరిస్థితులన్నిటి మధ్యలో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో అధికమైన స్తుతి చేసేవారిగా నీవు నేను నిలబడాలి. అందుకే వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఈ వారం మీరు క్వాలిటీ టైం దేవునికి ఇవ్వండి. అధికంగా స్తుతించండి. కొత్త మాటలు మీ నోటి నుంచి రావాలి దేవుని సన్నిధిలో. ఎప్పుడు అదే మాటలు కాదు, కొత్తగా ఎలా నేను దేవుణ్ణి స్తుతించగలను. ఎన్నడూ పాడని వారు పాడండి, పాట రాయలేని వారు పాట రాయండి. నోరు తెరచి దేవుని స్తుతించండి, చేతులు ఎత్తి దేవుని స్తుతించండి. ఒంటరిగా ఉన్నప్పుడు సాగిలిపడండి దేవుని సన్నిధిలో, సాగిలిపడి దేవుని స్తుతించండి. మోకాళ్ళ మీద దేవుని స్తుతించండి. దేవుడు చేసిన మేలులను బట్టి, మీరు వెళ్తున్న పరిస్థితులను బట్టి, మీకు అర్థం కాని వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. స్తుతి ఖచ్చితంగా మీ స్థితిని మార్చగలదని నమ్మండి. మీలో నుండి అధికంగా మీ హృదయము స్తుతుల చేత నింపబడాలి. మీరు గంట ప్రార్థన చేయాలనుకుంటే కనీసం అరగంట మీరు స్తుతించాలి, అరగంట ప్రార్థన చేయాలి. ఇలా పెట్టుకోండి. మీరు గంట ప్రార్థన అయితే అరగంట స్తుతించి ఆరాధించండి, అరగంట ప్రార్థన చేయండి. అప్పుడు మీ ప్రార్థనలో ఉన్న శక్తి మీకు అర్థమవుతుంది. మీరు అరగంట ప్రార్థించేవారైతే పావుగంట దేవుణ్ణి స్తుతించి ఆరాధించండి, పావుగంట ప్రార్థన చేయండి. స్తుతికి మీ జీవితంలో, ఆరాధనకు మీ జీవితంలో ప్రాధాన్యత కల్పించబడినప్పుడు మీ జీవితంలో దేవుని సన్నిధి అధికంగా మీరు అనుభవించేవారుగా ఉంటారు. దేవుని సన్నిధి మీ మీద ప్రవహిస్తుంది, దేవుని కృప మీ మీద ప్రవహిస్తుంది. కాబట్టి ఆ కృప కొరకు మీరు కనిపెట్టుకున్నప్పుడు ఆ ప్రభువుని మీరు మహిమపరచడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి, పూజించడానికి, ఆయన ఎదుట సాగిలపడడానికి మీ జీవితాన్ని ఏం చేయాలో తెలుసా? ఒక స్తుతి యాగముగా ఆయనకి అర్పించాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, స్తుతి యాగము చేయువాడు
నన్ను మహిమపరుచుచున్నాడు. మీ ఒక యాగముగా మీ హృదయములో నుండి ఒక ధూపము ఎగసి వెళ్ళాలి పరలోకానికి. మీ నోటిలో నుండి ఒక ధూపం ఎగసి వెళ్ళాలి. మీ చేతుల్లో నుండి ఒక ధూపము ఎగసి వెళ్ళాలి దేవుని సన్నిధికి. అది ఏ ధూపం అయి ఉండాలంటే స్తుతి ధూపం అయి ఉండాలి. అట్టి స్తుతి మీ హృదయము చేత నిండినప్పుడే మీ నోటి ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి దేవుణ్ణి స్తుతించడానికి ఆయన ప్రేమను తలంచండి, ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని తలంచండి, ఆయన కనికరమును, ఆయన వాత్సల్యమును, ఆయన కటాక్షమును మన జీవితంలో ధ్యానించినప్పుడు అధికమైన స్తుతి మన హృదయములో నుండి ఆయనకు అర్పించే వారిగా మనల్ని మనం మార్చుకోగలుగుతాం. అందుకనే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో స్తుతికి మనం దూరం అవ్వకూడదు. ప్రతి పరిస్థితిలో మనం ఏమై ఉండాలంటే దేవునిని స్తుతించేవారిగా, గట్టిగా స్తుతించేవారిగా, మనుషులకి అర్థం కాకపోయినా వాళ్ళు ఏమైనా అనుకున్నా సిగ్గుపడకుండా స్తుతించేవారిగా మనం ఉందాం. దేవుని స్తుతించి ఆయనకి ఒక క్వాలిటీ టయాన్ని మన జీవితంలో ఏర్పరచుకుందాం. అది వేకువజామును కావచ్చు, అది వ్యక్తిగత సమయం కావచ్చు, అది ఒంటరి పరిస్థితి కావచ్చు, అది దుఃఖకరమైన పరిస్థితి కావచ్చు, అది అవమానకరమైన పరిస్థితి కావచ్చు, అది నిందలతో ఉన్న పరిస్థితి కావచ్చు, అన్ని కోల్పోయిన పరిస్థితి కావచ్చు, ఏమీ అర్థం కాని పరిస్థితి కావచ్చు. ప్రతి పరిస్థితిలో నువ్వు దేవుని స్తుతించుటకు సమయాన్ని కేటాయించినప్పుడు దేవుని కృప నిన్ను దినదినము ఏం చేస్తుందంటే ఆ పరిస్థితుల మీదుగా నిన్ను హెచ్చిస్తుంది. దేవుడి మాటలు మన కుటుంబంలో, మన సంఘములో, మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. మనం లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. లేచి నిలబడి